బిగ్ బాస్ అగ్ని పరీక్ష హోస్ట్‌గా అంటే ఒక జడ్జిగా, జ్యూరీగా బిందు మాధవి ఉండటం మనం చూసాము. తన డెసిషన్స్ తను చెప్తూ ఉండడం కూడా మనం వింటూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఒక ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే వాళ్ళని టాప్ 15, టాప్ 13 సంబంధించిన ర్యాంకింగ్స్ అవి ఉన్నాయి. ఒక్కొక్కళ్ళో ఒక్కొక్క నామినేట్ చేస్తూ వచ్చారు. అయితే మర్యాద మనీష్ వచ్చేసరికి ప్రియా సెట్‌ని పిలిచి ఏమన్నాడంటే, "మీరు వేరు అంటే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ వేరు. కామన్ పర్సన్స్ వేరు. ఫ్రెండ్స్ ఇక్కడ మర్యాద మనిషి తీసేసిన ఒక పాయింట్ ప్రతి ఒక్క కామన్ పర్సన్‌కి కూడా డైరెక్ట్ తగులుతది అనమాట." ఈ క్వెషన్ ఎందుకని అంటే మనం మామూలుగా బిగ్ బాస్‌లో కామన్ పర్సన్స్ ఎంట్రీ ఇవ్వొచ్చని అడిగితే అనుకుంటే, మనందరం ఏమనుకుంటాం అంటే, ఆ బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓకే. వెళ్ళాలి. వెళ్ళి ఒక్కసారైనా ట్రై చేద్దామని మాత్రమే అనుకుంటారు. అయితే ఆల్రెడీ 200 సబ్‌స్క్రైబర్స్ లేకపోతే 150 సబ్‌స్క్రైబర్స్, ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా జనాలకి తెలుస్తారు. సో, ఓటింగ్ అనేది ఇక్కడ ఆయుధం. వాళ్ళు బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి అలాంటప్పుడు ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌ను, సబ్‌స్క్రైబర్స్ ఉన్నవారికి ఇది అడ్వాంటేజ్ అవుతుంది కదా! ఇక్కడ మనీష్ చెప్పిన పాయింట్ మీకు అర్థమైంది కదా! ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్‌గా నేననే వ్యక్తిని ఉన్నాననుకోండి. ఓకే. నేనెవరో ఎవరికీ తెలీదు. బట్ నేను డైరెక్ట్‌గా బిగ్ బాస్‌కి వెళ్ళాననుకోండి. అప్పుడేమవుతుంది? నేననే పర్సన్‌ని మీ అందరికీ తెలుస్తుంది. నాకొక గుర్తింపు అనేది వస్తది. నేనొక గుర్తింపు తెచ్చుకోవడం కూడా చాలా కష్టం. జనాల్లోకి వెళ్ళడం ఇంకా కష్టం. కానీ ఆల్రెడీ సోషల్ మీడియాలో కొంతగా స్థిరపడి అంటే ఎంతో కొంత సబ్‌స్క్రైబర్స్ ఒక 1,00,000, 2,00,000, 3,00,000 మంచిగా సబ్‌స్క్రైబర్స్ కానీ లేకపోతే ఫాలోవర్స్ కానీ వాళ్ళకొస్తే ఖచ్చితంగా వాళ్ళని గుర్తుపట్టి జనాలు అరే! ఈ అమ్మాయి ఆ అమ్మాయే కదా! ఆ అబ్బాయి కదా! అన్నట్టుగా తొందరగా గుర్తిస్తారు. బిగ్ బాస్‌కొచ్చాడు. నేను ఫాలో అవుతున్న వాళ్ళే కదా! ఓకే. ఒక ఓటు వేద్దాం అని చెప్పేసి అట్‌లీస్ట్ వాళ్ళకొక 10% ఓట్ బ్యాంకింగ్ అయినా పెరుగుతుంది. అదే విషయాన్ని మనీష్ చెప్పాడు. కానీ ఆ విషయాన్ని చాలా గుడ్డిగా ఒక రకంగా చెప్పాలంటే బ్లైండ్ జడ్జ్‌మెంట్ లాగా బిందు అయితే ఇచ్చింది. అయితే ఫాలోవర్స్ ఫ్యాన్స్ కాదని, అయితే ఇన్‌ఫ్లుయెన్సర్స్ సెలబ్రేషన్స్ కాదంటూ చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్ నేను మీకిక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది ఇస్తాను. 'నాన్ మిషన్ ఉమా తెలుగు ట్రావెలర్' వీరిద్దరూ ట్రావెలింగ్ ఫీల్డ్‌లో చాలా మంచి పేరైతే తెచ్చుకున్న వాళ్ళు. అలాగే ఇంకా వేరే వేరే రంగాల వాళ్ళు కూడా చాలామంది మంచిగా పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానీ సెలబ్రిటీస్‌గా మారిపోయారు. ఎందుకని అంటే వాళ్ళకి ప్రేక్షకాదరణ ఎక్కువగా ఉండడం వల్ల సో, ఇక్కడ బిందు ఏమైందంటే అందరూ ఒకటే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అన్న ఒకటే కామన్ పర్సన్స్ అయినా ఒకటే ఇక్కడ అందరూ ఒకటే అని చెప్పడం జరిగింది. అందరూ ఒకటే కాదు, ఎప్పటికీ కాదు. అంతెందుకు బిగ్ బాస్‌లోనే సీజన్ 9లో మనకి 'షణ్ముఖ్ జశ్వంత్' యూట్యూబర్‌గా వచ్చాడు. అప్పుడు సన్నీ "నువ్వొక యూట్యూబర్‌వి" అని అన్నప్పుడు, నేనొక ఆఫ్టర్ అలా యూట్యూబర్‌ని అంటూ తన ఫ్యాన్స్‌ని తను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది జరిగింది. సో, బిందు ఇక్కడ అందరూ ఒకటే అని చెప్పిన మాట చాలా రాంగ్. నిరూపించుకునే విషయంలో ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎట్లా అయినా యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అంతేకాదు బుల్లితెర ప్రేక్షకులకి అంత కామన్ ఫేస్ అండ్ కామన్ పర్సన్స్ అంటే ఏంటంటే, బయట ప్రపంచానికి ఒక నర్న్ పర్సన్‌గా తెలియని వాడినే కామన్ పర్సన్స్ అని అంటారు. కానీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని కామన్ పర్సన్స్ అని ఎలా అంటారన్న విషయం బహుశా బిందు తెలుసుకునుంటే మంచిది. ఈ విషయంలో మనీష్ చాలా వ్యాలిడ్ పాయింట్ అయితే తీశాడు. ఎందుకంటే మనీష్ అలాగే ప్రియా శెట్టి లేకపోతే సోషల్ మీడియాలో ఆల్రెడీ కొంత సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనీష్ కన్నా వాళ్ళే ఎక్కువగా గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడ అందరూ ఒకరంటే మేబీ వాళ్ళ ట్రీట్మెంట్‌లో అందరూ ఒకటే కావచ్చు. కానీ జనాలు గుర్తించే విషయంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ వేరు, కామన్ పర్సన్స్ అనేది వేరు. ఈ విషయాన్ని మీరు ఎంతమంది ఒప్పుకుంటారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలానే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.